Hi to everyone, welcome back to my channel. Today topic bearing problem 5. Already 4 problems complete చేసుకున్నాం. ఇది 5th problem. Okay. A footstep bearing supports a shaft of 120 mm diameter which is counterbore at the end with a hole diameter of 30 mm. The shaft rotates at 140 rpm and subjected to a bearing pressure of 0.8 megapascal. Find out the load to be supported. W calculate చేయాలి. The power lost in friction. C the heat generated. Okay, so first ఏం చేయాలి మనం given data take coefficient of friction mu equal to 0.015. ఇది వాడు ఇచ్చిన ప్రాబ్లం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని మనం కేర్ఫుల్గా రీడ్ చేసి గివెన్ డేటా రాసుకోవాలి. డయామీటర్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు నేను ఇక్కడ అండర్లైన్ చేసిన చూడండి. డయామీటర్ ఎంత ఇచ్చిండు 120 mm, అదే రాసుకున్నాం ఇక్కడ. డయామీటర్ D ఈక్వల్ టు 120 mm. నెక్స్ట్ డయామీటర్ స్మాల్ హోల్ డయామీటర్ ఇచ్చిన స్మాల్ డయామీటర్ దట్ ఈస్ 30 mm. అంటే ఇందులో R ఈక్వల్ టు D/2 క్యాపిటల్ రేడియస్ కావాలి అంటే మనకి R ఈక్వల్ టు D/2. D ఎంత ఉంది 120/2 60. సేమ్ థింగ్ స్మాల్ r, ఓకేనా. ఇయర్ స్మాల్ r D/2 30/2 15 mm. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చింది మనకి స్పీడ్ ఇచ్చింది. హౌ మచ్ ఇట్ ఈస్ 140 rpm. ఓకే. నెక్స్ట్ బేరింగ్ ప్రెషర్ P ఈక్వల్ టు 0.8 మెగా పాస్కల్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.015. ఓకేనా. ఈ గివెన్ డేటాకి మనం ఇక్కడ 3 పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లోడ్ టు బీ సపోర్టెడ్ అంటే W క్యాలిక్యులేట్ చేయాలి, పవర్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ హీట్ జనరేటెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం చూడండి. ఫస్ట్ ఫార్ములా లోడ్ టు బీ సపోర్టెడ్. ఇది ఏ బేరింగ్ మనకి ఫుట్ స్టెప్ బేరింగ్కి లోడ్ ఫార్ములా రాసుకోవాలి. లోడ్కి ఫార్ములా ఏంది దట్ ఈస్ W ఈక్వల్ టు పై ఇంటూ P దట్ ఈస్ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్. సో ఇక్కడ అన్ని డేటా ఉందా మనకి. బేరింగ్ ప్రెషర్ అవైలబుల్ ఉందా అంటే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ రేడియస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే సింపుల్గా ఏమొస్తుంది మనకి లోడ్ అనేది వస్తుంది. దట్ ఈస్ W ఈక్వల్ టు పై ఇంటూ P ఎంత 0.8 ఇంటూ 60 స్క్వేర్ మైనస్ R 50 స్క్వేర్. సో క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి W ఈక్వల్ టు 8482.3 న్యూటన్స్. ఇది లోడ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంది పవర్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్. ఏ బేరింగ్కి ఫుట్ స్టెప్ బేరింగ్కి. సో పవర్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్కి ఫార్ములా ఏంది మనకి 2πnt. ఇక్కడ ఇది పవర్ ఈక్వల్ టు 2πnt/60. అగైన్ మనకి టార్క్ అవైలబుల్ ఉంది, స్పీడ్ అవైలబుల్ ఉంది, బట్ టార్క్ క్యాలిక్యులేట్ చేయాలిగా. పవర్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ ఫుట్ స్టెప్ బేరింగ్కి ఫార్ములా ఏంది టార్క్ ఫార్ములా T ఈక్వల్ టు 2/3 μW r³ మైనస్ r³ r² మైనస్ r². ఈ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ ఏముంది అవైలబుల్ ఉంది కాబట్టి సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇయర్ T ఈక్వల్ టు 2/3 మ్యూ ఎంత దట్ ఈస్ ఫ్రిక్షన్ 0.015 ఇంటూ W 8482.3 ఇంటూ 60 క్యూబ్ మైనస్ 15 క్యూబ్ బై 60 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. ఇది మొత్తం కూడా మనం క్యాల్సీలో క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి టార్క్ ఈక్వల్ టు దట్ ఈస్ 5343.84 న్యూటన్ mm. ఈ న్యూటన్ ఎంఎంలోనే ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి మనం న్యూటన్ మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే దట్ ఈస్ డివైడెడ్ బై 1000 చేయాలి. చేసేస్తుంది 15.343 న్యూటన్ మీటర్స్. సో ఈ టార్క్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి పవర్ అనేది వస్తుంది. సో P ఈక్వల్ టు 2πnt/60. ఆల్రెడీ ఎన్ని నోన్ పారామీటరు టార్క్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన ఇది ఇక్కడ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ 2 ఇంటూ పై ఇంటూ 140 ఇంటూ 5.343 డివైడెడ్ బై 60. పవర్ ఎంత వస్తుంది మనకి దట్ ఈస్ P ఈక్వల్ టు 78.3. నెక్స్ట్ లాస్ట్ వన్ హీట్ జనరేటెడ్. సో పవర్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు హీట్ జనరేటెడ్ దట్ ఈస్ 78.3 జౌల్స్ పర్ సెకండ్. మీకు ఈ వీడియో నచ్చితే